అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 22వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము, మనిషి కుమారుడు వచ్చును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనమందు, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. మనము ప్రభు యొక్క రాకడ ఎప్పుడు ఉండును అని తలంచుచున్నామో దానికంటే ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. ఎల్లప్పుడూ సిద్ధపడిన స్థితి యందు ఆయనను ఎదుర్కొందుముగాక. మనుషుని యొక్క నేటి పరిస్థితిని వివరించుటకు ఒక వేడుకైన సంభవము సేవకులు చెప్తుంటారు. ఒక మనుషుణ్ణి సింహం ఒకటి తరుముచూ రాగా సింహము బారి నుండి తప్పించుకొంటకు పాడైన బావిలోనికి అతడు దూకేను. మంచి సమయానికి ఆ బావిలో వేలాడుతున్న ఒక మర్రి చెట్టు యొక్క ఓడను అతడు గట్టిగా పట్టుకొనినందున ప్రాణము తప్పించబడినను గాలిలో వేలాడుచుండెను. పైన సింహము గర్జించుచుండెను. క్రింద చూచినప్పుడు ఆ పాడైన బావి యొక్క అట్టడుగున భాగమునందు 2 నల్ల త్రాచు పాములు అతడు ఎప్పుడు క్రింద పడును కాటు వేయుటకు అని పడగను విప్పి బుసలు కొట్టుచుండెను. ఇతడు వేలాడుచున్న ఊడనైతే పైనుండి ఎలుక కొద్దిగా కొరికి తెగిపోయే పరిస్థితికి తీసుకుని వచ్చాను. అయితే అతడు సమీపమునున్న తేనె గూటెలో నుండి కారుచున్న తేనెను తన నాలుకను చాపి రుచిస్తూ ఉండెను. తేనె యొక్క రుచి అతని కనులకు మత్తును కలుగజేశాను. తాను ఎటువంటి ప్రమాదంలో ఉన్నానన్న సంగతిని మర్చిపోయిన వాడై తేనెపైనే తన కనులను కలిగి ఉండేను. నేటి మనుషుని యొక్క పరిస్థితి అదియే. క్షణికమైన సుఖం యొక్క వ్యామోహమును ఎందే అతడు తపను కలిగి ఉన్నాడు. పాపపు సంతోషమే అతని మనస్సును మత్తిల్ల చేసి ఉన్నది. రక్షణ గూర్చి గాని నీతిని గూర్చి గాని అతనికి అక్కర్లేదు. నరకాగ్ని గుండమును గూర్చిన తలంపే లేదు. ప్రభు యొక్క రాకడ సమీపమై ఉన్నది అనేటువంటి గ్రహింపు లేదు. అన్ని వైపులా ప్రమాదము ఆవరించి ఉండుటను గ్రహించక క్షణికమైన సుఖం యొక్క మత్తులో మునిగి ఉన్నాడు. అదే విధముగానే ఆనాడు సంసోను క్షణికమైన సుఖపు మత్తులో మునిగి ఉన్నందున ఇజ్రాయేల్ యొక్క న్యాయాధిపతిగా హెచ్చింపబడి ఉండినప్పటికీ సమస్తమును కోల్పోవలసిందై ఉండెను. యేసు చెప్పాను, నోవాహు దినములు ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకును వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ ఉండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 మొదలుకొని 39 వచనం. రోమా సామ్రాజ్యము పతనమవుటకు ప్రాముఖ్యమైన కారణము ఏమిటో తెలియనా? తమ చుట్టూతా ఉన్న శత్రువులను మరిచి వారు తినుచు త్రాగుచు మత్తిల్లి ఉండుడి చేత వారిని శత్రువులు బహు సులువుగా జయించిరి. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుడి. ఎల్లప్పుడూ నా ప్రియ రక్షకుడు వచ్చును అని ప్రతి ఒక్క నిమిషమును ఎదురు చూచుచూనే ఉండుడి. నేటి ధ్యానమునకై ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ సమూయేలు గ్రంథము 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 17వ అధ్యాయం 1 మొదలుకొని 19 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.